దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడును. నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా దేవా నీ కొరకు నా ప్రాణము నీ కొరకు నా ప్రాణము ఏమవుతుంది? ఆశపడు. ఎంత చక్కని మాట అండి. ఉంటది జంతువు దుప్పిలో అడవుల్లో కనపడింది. అది దప్పిక చేతట నీటి మడుగుల కోసం చూస్తే మీరు అప్పుడప్పుడు తారు రోడ్డు మీద చూడండి, దూరం చూస్తున్నప్పుడు నీళ్లు ప్రవహిస్తున్నట్టు కనపడదు. మనం అక్కడికి వెళ్ళి చూసేసరికి ఒక చుక్క ఉండదు. ఏమంటాం? ఎండమావులు అంటాం. ఇప్పుడు ఈ దుప్పిలో నీటి కొరకు ఎలా ఆశపడుతుందో నీ కొరకు అందా చెప్పండి. ఎవరి కోసం? నీ కోసం నా ప్రాణం ఏమవుతుంది? ఆశపడుతుంది. అంటే ఈ కీర్తనాకారుడు దేవుని కొరకు ఎంత చక్కగా ఆశపడుతున్నాడు. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వస్తానా, అందులో నేను ఎప్పుడు కనబడతానా, అతడు ఎంత ఆశపడుతున్నాడు. ఈరోజు ఈ ఆశ నీకుండును గాక. గట్టిగా చెప్పండి.